వారంతా బ్లాగర్లు. బయట నుంచి చూసేవారికి అర్థం కాని సరికొత్త లోకం వారిది. నిత్యం కంప్యూటర్ల ముందు కూర్చొని కుస్తీలు పడుతుంటారు. ఈ రంగంలో తమకున్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఒకచోట కలుస్తుంటారు. రాష్ట్రంలో తొలిసారిగా ఇలాంటి బ్లాగర్స్ క్లబ్కు విజయవాడ వేదికైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బ్లాగర్లు విచ్చేసి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పంచుకున్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో మాత్రమే జరిగే బ్లాగర్స్ మీట్కు రాజధాని వేదికైంది. నెలకు కనీసం 2 సార్లు బ్లాగర్లంతా ఇక్కడ కలుసుకుంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చి బ్లాగింగ్లో వస్తున్న మార్పులపై చర్చించుకుంటున్నారు. వెబ్సైట్లు, బ్లాగ్లను నిర్వహించే వారి సందేహాలను స్థానికంగా ఉండేవారు నివృత్తి చేస్తున్నారు. Where we can help each other and we can meet, discuss new ideas, and we can work on new things and get help from each other. And so I'm here from Delhi to give my suggestions and learn from all other bloggers. There are approximately 40 to 50 bloggers around here. So this is the first meetup, so the number is very less. In the coming time, this blogging meet will grow up. ఈ బ్లాగర్స్ మీట్ ద్వారా కొత్తగా బ్లాగింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మేము క్లారిఫై చేస్తాము. ఎవ్రీ ఇయర్ లేకుంటే ఎవ్రీ మంత్ వీలు ఉన్నప్పుడు మేము కలుసుకొని ఇలా మీట్స్ ఆర్గనైజ్ చేస్తాము. నెక్స్ట్ మంత్ వీఆర్ ప్లానింగ్ ఇన్ हैदराबाद ఒక బ్లాగర్స్ మీట్ ప్లాన్ చేస్తున్నాము. इस मीट में हम जितने भी न्यू बॉय हैं उनकी हम हेल्प करना चाहते हैं. उनके जो क्वेश्चंस एंड आंसर्स हैं उनको हम अच्छे पूरे अपने जितना भी हमें एक्सपीरियंस है उनकी हेल्प करना चाहेंगे. బ్లాగర్స్ మీట్లను ప్రత్యేకంగా ఏ సంస్థ ఏర్పాటు చేయడం లేదు. బ్లాగింగ్లో ఏళ్ల తరబడి ఉండి తమలాంటి మరికొందరికున్న సందేహాలను తీర్చాలనే లక్ష్యంతో కొందరు యువత దీన్ని ఏర్పాటు చేశారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఈ విధానంలో మెళకువలను ఒకరి నుంచి మరొకరు తెలుసుకుంటారు. బ్లాగింగ్ రంగంలో యువతులు సైతం పోటీ పడుతున్నారు. మనకి ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ జాబ్లో అయితే మనకి ఇండివిజువాలిటీ అనేది లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకుంటే బ్లాగింగ్ లైన్ అనేది చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి ఏంటంటే సెల్ఫ్ గుర్తింపు కూడా వస్తుంది, ఇండివిజువల్ గుర్తింపు వస్తుంది. దీంతోపాటు మనం చాలా మందికి హెల్ప్ చేసే వాళ్ళం కూడా అవుతాము. లోకల్ ఏరియాలో ఎక్కడ కమ్యూనిటీ అనేది బ్లాగింగ్ కమ్యూనిటీ లేదు. దానివల్ల మనకి చాలా నేర్చుకోవడానికే చాలా టైం తీసుకుంటుంది. ఇలాంటి బ్లాగర్స్ మీట్ పెట్టుకునే వలన అందరం షేర్ చేసుకుంటే మనకు ఒక ఫ్యామిలీ టైప్గా వర్క్ చేసుకొని జనాలందరికీ ఇప్పుడు ఏది ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. మనం దీంట్లో చాలా మాడ్యూల్స్ ఉన్నాయి. అవన్నీ నేర్చుకొని చక్కగా మన ఫ్యూచర్ కెరియర్ని బాగా ఎర్న్ చేయొచ్చు. బ్లాగింగ్ అన్నది ఉపాధిగా తీసుకుంటే కేవలం మీరు ఇంట్లో నుంచి కూడా డబ్బు సంపాదించవచ్చు. కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానము లేదా కొంత సబ్జెక్ట్ మీద పరిజ్ఞానం ఉంటే మీరు వాటి మీద ఆర్టికల్స్ రాసి ఈ బ్లాగింగ్ మీద మనీ సంపాదించడానికి ఒక అత్యద్భుతమైన ఒక వెపన్ లాగా ఉంటుందండి. విదేశాల్లో ఎక్కువ మంది ఈ రంగంలో రాణిస్తున్నా భారత్లో మాత్రం దీని సంఖ్య తక్కువని నిపుణులు అంటున్నారు. ఇలాంటి సమావేశాలను విస్తృతం చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఆర్జించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక స్థాయిలో ఆగిపోయి అంతకుమించి ముందుకు వెళ్ళలేక ఇంకా అంతకుమించి ఎలా చేయాలో చెప్పేవాళ్ళు లేక ఇబ్బంది పడటం చూసి ఎందుకు ఇలా జరుగుతుంది, నేర్చుకోవాలనే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లేదా, ఒక కమ్యూనిటీ లేదా అనే బాధతో ఇలాంటిది ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఆల్రెడీ బ్లాగింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరి సహకారం తీసుకుని వాళ్ళందరి సహకారంతో ఒక కమ్యూనిటీ అనేది తయారు చేసుకున్నాం. సాంకేతిక రంగంలో జరుగుతున్న అభివృద్ధిని చర్చించుకుంటూ ఆదాయ వనరులపై దృష్టి పెడుతున్న యువత మరికొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.